క్రికెటర్లు హీరోయిన్ల ప్రేమ కథలు అనగానే బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటి వరకు ఎన్నో స్టోరీలు విన్నాం. కొందరు ప్రేమలో మునిగి పెళ్లి పీటలెక్కారు, మరికొందరు మధ్యలోనే బ్రేకప్ అయ్యారు. ఒక క్రికెటర్ హీరోయిన్ కాస్త క్లోజ్ గా కనిపిస్తే చాలు మీడియా వాళ్ళు లేనిపోని గాసిప్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు అలాంటి హాట్ టాపిక్ లో ఉన్నారు మన టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్. సిరాజ్ అంటే క్రికెట్ ఫీల్డ్ లో మాయాజాలం చేసే స్టార్. కానీ ఇప్పుడు అతని ఆల్ ఫీల్డ్ పర్ఫార్మెన్స్ కంటే ఆఫ్ ఫీల్డ్ రూమర్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం దిగ్గజ సింగర్ ఆశా భోస్లే మాన్వరాలు జనై భోస్లేతో సిరాజ్ డేటింగ్ లో ఉన్నాడంటూ గట్టిగా కూడై కూసింది మీడియా. ముంబైలో జనై బర్త్డే పార్టీలో సిరాజ్ సందడి చేయడంతో ఈ గాసిప్స్ కి రెక్కలొచ్చాయి. కానీ సిరాజ్ జనై ఇద్దరూ వెంటనే స్పందించారు. జనై నాకు సోదరి లాంటిది అని సిరాజ్ నాకు బ్రదర్ అని జనై ఇన్స్టాగ్రామ్ లో క్లారిటీ ఇచ్చేశారు. అక్కడ ఆ రూమర్ స్టోరీ క్లోజ్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ మహిరా శర్మతో సిరాజ్ డేటింగ్ స్టోరీ వైరల్ అవుతోంది. గతంలో మహిరా ఓ పోస్ట్ కి సిరాజ్ లైక్ కొట్టడం, ఇన్స్టాలో ఆమెను ఫాలో చేయడంతో ఈ గాసిప్స్ మొదలయ్యాయి. ఓహో, ఇది కన్ఫర్మ్డ్ లవ్ స్టోరీనా అని నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. అయితే ఈ రూమర్స్ పై మహిరా శర్మ స్వయంగా స్పందించింది. నేను ఎవరితోనూ డేటింగ్ లో లేను. అభిమానులు ఎవరితోనైనా లింక్ చేసేస్తారు. నేను దాన్ని సీరియస్ గా తీసుకోను అని క్లియర్ గా చెప్పేసింది. అంతేకాదు మహిరా తల్లి సానియా శర్మ కూడా రంగంలోకి దిగింది. మా అమ్మాయి సెలబ్రిటీ అయినందుకే ఇలాంటి పుకార్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. సిరాజ్ తో జనై లవ్ స్టోరీ అని అనుకుంటే అది సిస్టర్ బ్రదర్ బాండ్. మహిరాతో డేటింగ్ అని గాసిప్స్ వస్తే అది కూడా ఖాళీ. సిరాజ్ పర్సనల్ లైఫ్ గురించి రూమర్స్ వస్తూనే ఉంటాయి. కానీ అసలు నిజమేంటో మాత్రం ఇంకా మిస్టరీనే. మీకేమనిపిస్తుంది? సిరాజ్ నిజంగా ఎవరినైనా డేట్ చేస్తున్నాడా, లేక ఇవన్నీ మీడియా క్రియేషన్స్ మాత్రమేనా?